ఈ కాయగూరలన్నీ కలుపుకొని ఒక మంచి సలాడ్ చేద్దాము. ముందుగా వైట్ క్యాబేజీ, పర్పుల్ క్యాబేజీ, బ్రోకలీలను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. పర్పుల్ క్యాబేజీ, వైట్ క్యాబేజీ, బ్రోకలీలను కొద్దిసేపు వేడి నీటిలో నానబెడదాము. ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేద్దాము. అంతలోగా మనము ఈ కాయగూరలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వెజిటబుల్స్తో మంచి సలాడ్ చేసుకున్నాము. ఈ క్యారెట్, పన్నీరు, బఠానీలు, కార్ను, క్యాప్సికము అన్నిటితో మంచిగా చేసుకున్నాము. ఇది డైట్ చేసే వాళ్ళకే కాకుండా నార్మల్గా కూడా తినచ్చు. ఏమంటే పచ్చివి తింటేనా కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకోసమనే కొంచెం ఉడికించుకొని చేద్దాము. అది ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఇంకా కాయగూరలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా ప్రిపేర్ చేద్దాము. ముందు గ్యాస్ అంటిద్దాము. గ్యాస్ అంటించుకొని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకున్నాము. ఆలివ్ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది, స్మెల్ రాదు. నార్మల్ ఆయిల్ అంటే కొంచెం వాసన వస్తుంది, కొద్దిగా చాలా ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ వేడైంది. ముందు బ్రోకలీని వేద్దాము. బ్రోకలీని వేసుకొని కొద్దిసేపు ఫస్ట్ వేయించుకున్నాము. ఏమీ వాటర్ లేదు, ఆల్రెడీ వాటర్లో నానబెట్టినాం కదా బ్రోకలీని. ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు అట్లనే వేయించుకున్నాము. ఇప్పుడు క్యాబేజీలను కూడా వేసేద్దాము. క్యాబేజీ ముందుగానే ఒక 2 నిమిషాల ముందు కొంచెం ఇట్లా వడేసి పెట్టుకుంటే నీళ్ళన్నీ కారిపోతుంది. లేదంటే ఎక్కువ తడి ఉందనుకోండి, ఉడికిపోతుంది, క్యాబేజీ వేగదనమాట. అందుకోసమనే కొంచెం అట్లా నీళ్ళన్నీ వడేసుకొని ఉంచుకోవాలి ఫస్ట్. క్యాబేజీ కూడా కొంచెం స్మెల్ ఉంటుంది కదా, బ్రోకలీ కూడా కొంచెం స్మెల్ వస్తుంది. అందుకోసమనే ముందు దీనిని వేయించుకుంటే క్యారెట్ అవన్నీ వేయించాల్సిన అవసరం లేదు ఎక్కువ. ఇంకా బాగా వేగిపోయింది. ఇప్పుడు క్యారెట్, కీరదోస, ఎల్లో బెల్ పెప్పరు, గ్రీన్ క్యాప్సికమ్ అన్నిటిని వేద్దాము. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. దానితో పాటు పన్నీరు, బఠానీ, కార్ను అన్నీ ఫ్రోజన్వి ఇవి. లేదంటేనా ఉడికించుకోవాలి. ముందు బఠానీని, కార్నును ఉడికించుకోవాలా. అట్లే వేసినామంటే ఉడకవు అవి. మంటను మీడియంలోనే ఉంచుకొని వేయిద్దాముగా. ఒక 5 నిమిషాలు ఇలాగే వేయించుకున్నాము. ఈ సలాడు ఒక డైట్ చేసే వాళ్ళకే కాదు, మామూలుగా నార్మల్గా రొటీన్గా తినాలనుకునే వాళ్ళకు, సన్నగా అయ్యే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. లేదు అట్లేం లేదు, మనకు రోజు రొట్టె, చపాతి అవన్నీ తినాలంటే కూడా బోరు కొట్టినప్పుడు ఇట్లా వారానికి ఒక 2 సార్లు ఇట్లా చేసుకున్నామంటే కూడా చాలా లైట్గా ఉంటుంది. చాలా అన్ని ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి కదా దీంట్లో. అందుకోసమని ఇట్లా చేసుకొని తిని చూడండి. మీకు నచ్చితే ఇంకా ఇదే వదలకోకుండా తినేస్తారు అందరూ. ఇంకా కొంచెం తడి కూడా అనిపిస్తుంది. ఈ తడితోనే ఉడికిపోతాయి అన్నమాట కాయగూరలన్నీ. మనమేమో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. అది కాక ఫ్రోజన్ బఠానీ అన్నీ ఉన్నాయి కదా, కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింటాము. అందుకోసమే ఆ తడి సరిపోతుంది. ఇంకా తడి కూడా తగ్గిపోయింది. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఆఫ్ చేద్దాము. మరీ లావ్ అవుతాయి పన్నీర్ ముక్కలు. కొంచెం ఇట్లా ఆఫ్ చేసుకున్నామనుకో కొంచెము ముక్క కూడా కొంచెం వేగుతుంది బాగా. కొంచెం వేగితే బాగుంటుంది పన్నీర్ కూడా. ఈ డైట్ చేసే వాళ్ళకి పన్నీర్ కూడా మెయిన్, పన్నీర్ కావాల్సిందే వాళ్ళకి. ఎందుకంటే ఎక్సర్సైజ్లు అవన్నీ చేసుకొని డైట్ చేస్తుంటారు కదా, అందుకోసమని పన్నీర్ కూడా వాళ్ళ డైట్లో ఒక భాగంగానే తీసుకోవాలి. డైలీ తీసుకున్నా కూడా చాలా మంచిది వాళ్ళు. ఇంకా బాగా వేగిపోయింది, తడి కూడా ఏం లేదు. కొంచెం కలర్ కూడా కాయగూరలన్నీ కలర్ చేంజ్ అయినాయి. ఇంకా ఉడకలేదు, కొద్దిసేపు సరిపోతుంది. ఇంకా ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇంకా అయిపోయింది. బాగా దగ్గర పడినాయి కాయగూరలన్నీ కూడా.
అన్నీ ఉడికినాయి. బ్రోకలీ అంతా కూడా బాగా ఉడికిపోయింది. ఇంకా ఇంత ఉంటే చాలు, మరీ మెత్తగా కూడా ఉడకరాదు. అన్నీ ఇట్లా కొంచెం వెడల్పు చేసేసుకొని కొద్దిసేపు అట్లనే ఉంచినామంటే, ప్యాన్ పైననే ఉంచినామంటే బాగా దగ్గరికి అయిపోతాయి. ఇంకా స్టవ్ బంద్ చేద్దాం. ఇంకా లెబాన్ 1 స్పూను, యోగర్ట్ అంటే ఇది పెరుగు 1 స్పూను తీసుకొని కొంచెం క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కలుపుదాం బాగా. లెబాన్ అంటే మీగడ అనమాట. అది మీగడనే క్రీమ్ లాగా తయారు చేస్తారు అంతే. కొద్దిగా పెప్పర్, కొంచెము నిమ్మరసము, కొద్దిగా ఆలివ్ ఆయిల్, కొంచెము సాల్ట్. ఇంకా ప్లేట్లోకి మార్చేసుకున్నాము. ఇంకా ఇంత కలర్ఫుల్గా ఉంది కదండి. చూసినారు కదా వెజ్ సలాడ్ ఎలా తయారు చేశానో. నచ్చిందా మీకు? దీంతోపాటు ఈ క్రీములను కూడా రెండింటిని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్.